అప్పటి నుంచి అంత చిన్న వయసు నుంచి నీకు ఇంత సున్నిత హృదయం ఉంది కదన్నా. మీ మాటలు బట్టి నాకు అర్థమవుతుంది మీరు ఇంత సున్నితంగా ఉండడం చాలా కష్టం. నేను ఒకటే బ్రదర్, మత్తు ఎక్కిస్తే పిచ్చెక్కిస్తాం. ఓకే, ఆ మత్తుని వదిలేసిన వచ్చిన కాంచి. మత్తులో ఆ మత్తు ఎక్కిస్తే పిచ్చెక్కిస్తాం అంటున్నా కదా, అచ్చా ఓకే. ఆ మత్తే వదిలేసినాం. నేను జైల్లోకి వెళ్ళి వచ్చిన కాంచి మెయిన్ ఏంటి మత్తు, మనిషిని ఖరాబ్ చేసేది మత్తు. ఓకే, మందు తాగితే ఒకడు కుక్క అవుతాడు, ఒకడు పులి అవుతాడు. అవునా కదా? అవును. అదే అసలు అది ఎందుకు మనకి? మానేశారా మొత్తం? మరి ప్రేమ నాకు చెప్పలేదా మానేయమని? నేను చెప్పాలంటే ఆయనకి నేను ఫస్ట్ కట్టుండాలి కదా బ్రదర్. ఓకే, నేను వచ్చి ఎద్దైంది బ్రదర్, మా అంటే 2 నెలలు కూడా అవట్లేదు. అచ్చా 2 months అయిందా? ఓకే. మనోడి మీద 6 నెలల క్రితం భయంకరమైన అటెంప్ట్ జరిగింది కదా బ్రదర్. అవి చూస్తే నాకే భయం వేసింది ఆ విజువల్స్. మనోడు 6 నెలల్లో బ్రహ్మాండంగా మళ్ళీ సెట్ అయ్యి వచ్చేసాడు. అంటే అదొక ఆశీర్వాదం బ్రదర్. మేము చేసిన మంచి పనులే. మృత్యుంజయుడు అనిపించింది బ్రదర్. ముందు చేసినవి కనబడతాయి కానీ మేము వెనక చేసినవి కూడా కనబడదు. ఓకే, వెనక చేసినవి కాబట్టి నా ప్రజలు కానీ నా అభిమానులు కానీ అంటే బ్రదర్, మేము చిన్నప్పుడు స్కూల్కి పోకపోతే గ్యాంగులు స్కూల్కి పోకుండా గ్రౌండ్లలో కూర్చుంటారు. రింగ్ గీసేది, గుండం గీసేది. అలాగే గుండం గీసి ఒక 2-3 గంటలు ఎండలో నిలిచోబెట్టి మేము మందు అవుతుండేది. దాంట్లో నా సొంత అయ్య వచ్చినా కానీ ఇడిచిపెట్టేది లేదు. అలాని నేను మళ్ళీ ఆ గీత నేనే మలపాలి, నేను మలిపితేనే బయటికి రావాలి. స్కూల్కి వెళ్ళకపోతే పోతాయి. వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరిని స్కూల్కి వెళ్ళాలని కుట్టేది నేను. లేకపోతే ఆడ వినపోతే కిడ్నాప్ చేసేదాన్ని, రాత్రి అంతా మాతోనే ఉంచుకునేది. మళ్ళీ ఆడ రేపు నుంచి మారిపోయింది. మా ఫ్రెండ్ ఆడు ఉండేవాడు, అని పేరు చెప్ప. ఆడు 10th ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే మా ఫ్రెండ్ ఆడు ఏం చేసిండు, నేను ఎందుకు ప్రతి ఒక్కరి పేరు చెప్తలే అంటే ఒక్కరి పేరు చెప్తే ఇంకొని పేరు చెప్పాల్సి వస్తుంది. అందరు ఫీల్ అవుతారా, ఈ వంశీ ఆడు నా పేరు చెప్పాలని ఒక ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఒవ్వని పేరు చెప్తలేను. మా ఫ్రెండ్ ఆడ ఏం చేసిండు, ఒక బేకరీ, నా ఫ్రెండ్ బేకరీ ఉంటుంది అక్కి, అండ్ బేకరీలో మేము చేసినాం కూర్చుంటాం. మా అడ్డ అది ఏం చేసిండు, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి పెద్ద ఐస్ గడ్డ తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి, ఐస్ గడ్డ పెట్టి అన్ని ప్యాంటు డైరీ ఇప్పించి ఆ ఐస్ గడ్డ మీద కూర్చోబెట్టి మేము మందు అవుతున్నాం. మందు ఆగే లోపల ఐస్ గడ్డ అరిగింది. అట్లే కూర్చున్నాడు. తర్వాత ఈ రోజున ఆడు ఒక స్టేజ్లో ఉన్నాడు. అప్పుడు నేను తర్వాత ఆయన జైలుకి వెళ్ళి స్టేట్లో పెట్టంటే ఆడు ఒక స్టేజ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆడు 10 మంది తిండి పెడుతున్నాడు. మాది ఒకటే బ్రదర్, మాతో ఎన్నుకున్న వాళ్ళని ఎప్పుడు కూడా మేము చెడిపోవాలి లేదు, చెడగొట్టలేదు. ఆని చంపురా ఈయన్ని చంపురా అని ఎప్పుడు నోట్లోకి వెళ్ళి రాలేదు. ఏదున్నా మేమే స్పేస్ చేస్తాం, మేమే చేస్తాం ఏదున్నా. కానీ ఎవరిని మేము కుటుంబాలని అన్యాయం చేయం. ఎందుకంటే బ్రదర్ చిన్నప్పటి నుంచి అట్లే ఉన్నాం, చచ్చిపోయే వరకు కూడా అట్లే ఉంటాం. రైట్. ఇప్పుడు మీరు ఆ పాత గ్యాంగ్ 70 మంది 60 మంది ఎవరైతే ఉన్నారో, 70 మంది కాదు బ్రదర్, మా గ్యాంగ్ వచ్చేసి ఇంతమంది ఉండవు. అవునా? ఓకే. మెయిన్గా నన్ను ప్రేమించడం బ్రదర్, నా బెస్ట్ ఫ్రెండ్స్ నా గ్యాంగే. అదే నా గ్యాంగ్, అదే నా ఫ్యామిలీ. ఏ ఏరియా పోయినా వంశాన రా, ఇంట్లో ఫస్ట్ అన్నం తిను, అది తల్లి ఏమంటుంది పిలుస్తుంది, దండం పెడుతుంది, అన్నం పెడుతుంది, మంచిగా కూర్చోబెడితే వండుకుంటాం, వెళ్ళిపోతాం. ఏ ఇంటికైనా వెల్కమ్ ఉంటుంది తప్ప మాకు అరే ఈడెందుకు వచ్చారు ఆయనతో తిరుగుతున్నాం అని ఉండదు. మరి వాళ్ళే తర్వాత మీకు ఎందుకు ఎదురు తిరిగారు? వాళ్ళే మీ శత్రువులకు ఎందుకు మారి? అదే కాదు బ్రదర్, అదే మిస్టేక్ ఏంది బ్రదర్, అదొక మిస్టేక్ వల్లనే కాదు. వేరే గ్యాంగ్తో కొట్లాడాల్సింది పోయి మీరు కొట్లాడుకుని ఇంత రక్తపాతం జరిగే పరిస్థితి వాళ్ళని ఏం లేదు బ్రదర్. కొంతమంది ఉంది. ఇప్పుడు వాళ్ళు చనిపోయారా? ఉన్నారు బ్రదర్, కొంతమంది చనిపోయారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళు నా ఫ్రెండ్సే బ్రదర్, నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. ఎందుకంటే మేము కలిసి తిరిగాం, కలిసి ఉన్నాం, కలిసి ఎన్నో చేసాం, హ్యాపీగా ఉండేది. మా దాంట్లో కొద్దిగా అంటే కొంతమంది వాళ్ళని చెప్పినగా ఈ నక్క లాంటి బుద్ధున్న సలేగాలు ఏం చేస్తారంటే, ఆడు ముందు చెప్పాడు, ఆడు తాగినప్పుడు మనకి మెల్ల సీక్రెట్ చెవులు చెప్పుకుంటా అని రెచ్చగొట్టి అని సైడ్ వేసి అట్లా చేసిరు బ్రదర్. అంతే, ఏం లేదు ఇక్కడ ఏం లేదు బ్రదర్. ఏదో ఆస్తి కోసము, ఏదో ఒక అమ్మాయి కోసమా కాదు, ఉత్తనే బ్రదర్, ఉత్తనే చిన్న మిస్టేక్ వల్లనే. రైట్. ఇప్పుడు ఎవరైతే ఎన్కౌంటర్ అయ్యాడో మీ త్రిమూర్తుల్లో ఒకరు ఎన్కౌంటర్ అయిపోయాడు, రైట్? అది ఎట్లా జరిగింది అసలు? దాని విషయం అంటే అది ఒక జరిగిపోయింది బ్రదర్, అదొక పోలీస్ వ్యవస్థ. దాని గురించి మనం మాట్లాడబోతే బాగుంటుంది, ఎందుకంటే మేము మర్చిపోయాం. ఇప్పుడు పోయినోడు రాడు, మాకు అట్లా ఏం లేదు. అదేంటంటే అన్స్ఫర్లా జరిగిపోయింది.
అప్పుడు మాది కూడా తప్పు ఉండే, మా తప్పు వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు అయితే ఉత్తగాలు ఏం చేయరు, పోలీసు వాళ్ళు అయితే ఉత్తగా ఎవరు ఏం చేయరు కదా, పోలీసు వాళ్ళు కూడా మారాలని ఉంటారు. మేము చేసిన కథలకి అది అయింది. ఎందుకంటే మేము బెస్ట్ ఫ్రెండ్స్ సుధీర్, నేను, ప్రేమ్ కానీ మా దాంట్లో కూడా మిస్ అయ్యాడు. అది అక్కడ వరకు అంతం అయిపోయింది. దాని గురించి మేము ఎప్పుడు ఏ రోజున కూడా దాని గురించి ఆలోచించలేదు, ఏ రోజున కూడా దాని గురించి డిస్కషన్ చేయలేదు. అయిపోయింది, దాని గురించి ఫర్కెట్ అని చెప్పి మేము మర్చిపోయాం. ఈ రోజు కూడా మాట్లాడలేదు. ఓకే, అదేంటంటే అది జరిగిపోయింది బ్రదర్, మిస్టేక్స్ అయిపోయింది, మా వల్ల మిస్టేక్ అయింది, అది మిస్టేక్ అయిపోయింది, దాన్ని ఏం చేయలేం బ్రదర్. ఇప్పటికి మీకు థ్రెట్ ఉందా? ఉంటుంది కదా బ్రదర్, ఉండదా? ఎందుకు ఉండదు, ఉంటుంది. సో సిద్ధంగా ఉన్నారు? సిద్ధం అంటే ఇప్పుడు లైవ్లో ముందు వస్తే ఏమేం చేయాల్సి వస్తుంది కదా. రైట్. ఇప్పుడు ఆడు వేట ఆడుతున్నాని మనం ఆడు వేటగాడిపోము కదా. ఆడు మన దగ్గరికి వస్తే మనం చనిపోతున్నామంటే ఇంకా మరి ఎట్లా మీరు మారారని ఎట్లా తెలుస్తుంది మరి? బ్రదర్ నేను మారలేదు, నా మనసు మారింది. నేను మారున్నా అని నేను చెప్తలేను, నేను మారాలని పబ్లిక్ చెప్తున్నా, నా అభిమానాలు చెప్తున్నా, నా వ్యవస్థ చెప్తున్నా. మేము కత్తి పట్టినాం బ్రదర్, నీకేం చెప్పినా కత్తి పట్టినాం. కత్తికి మంచి చెడు లేదు, ఆపే లేదంటే బ్రదర్ ఏమడినా సింహం మీద స్వారీ కదా అంతే. సింహం మీద సారీ ఏంటి బ్రదర్, సింహం మీద దిగినా సింహాలనే చంపేస్తాం మేము, అది మమ్మల్ని చంపే లోపల అది కాదు. రైట్. నేను ఏమంటున్నా అంటే నేను యువతకు ఒకటే చెప్దామని వచ్చిన, ఫ్యామిలీలు అందరికి ఒకటే చెప్దాం అంటున్నా. అమ్మ నాన్నని చూసుకునేకపోయిన వాడు ఆయన బతుకు ఎలాగైతుందా అంటే చాలామంది బతుకులు గోదావరికంలో అయిపోయినాయి. ప్రతి ఒక్కడు 90లు కొట్టుకుంటా, కూటర్లు కొట్టుకుంటా, అన్ని నరి అన్న 100 రూపాయలు ఇరా, అరే 200 ఇరా అని. ఒకప్పుడు ఆడు బైక్లో అలా చైన్లు వేసుకొని బంగారం వేసుకొని మస్తు తిరుక్కుంటూ ఉండేటోడు. ఈ రోజు నాకు ఒకందరు అడుక్కొని బతుకుతుండు వ్యసనాల వల్ల. జాబులు ఉంచుకొని కూడా, సింగరేణి జాబులు ఉంచుకొని కూడా జాబులు పోకుండా, తాగుబోతులు లేకుండా, జాయింటీస్ వచ్చుకుంటే మా దగ్గర హాస్పిటల్ ఉంటుంది, అది ఏది ఏరియా హాస్పిటల్ ముందర శ్రీమా గుడి ఉంటుంది, ఆ గుడి లైన్ కడతారు జాయింటీస్కి. అట్లా తయారైంది పబ్లిక్ మా ఏరియా. బ్రదర్ నేను ఒక విషయం చెప్తా బ్రదర్, ఫ్యామిలీ గురించి. మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం బ్రదర్? ఒక పెళ్ళికి ఫంక్షన్కి వెళ్ళాలంటే ఫంక్షన్ ఇంట్లో ఎలా వెళ్తాం? మంచిగా రెడీ, మమ్మీ డాడీ అందరూ మంచిగా తయారై వెళ్తాం కదా, మంచిగా తయారై. ఆ రోజు మనం అన్నం వండాం, ఇంట్లో అన్నం వండాం. ఏమవుతుంది అంటే డాడీ దగ్గర పోనానికి రానానికి ఛార్జ్ ఉంటుంది అంతే. డాడీ దగ్గర వెళ్ళడానికి రానానికి ఛార్జెస్ ఉంటాయి. మనం ఫంక్షన్కి వెళ్ళినాం, డాడీ ఫంక్షన్కి మమ్మీ వెళ్ళినాక ఆ ఫంక్షన్లో మమ్మీ వాళ్ళ అత్తమ్మ పెద్దమ్మ వాళ్ళతో మమ్మీ వెళ్ళింది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ బామ్మది కూడా ఫ్రెండ్స్తో మనం వెళ్ళినాం. డాడీ ఉన్నాడు. ఇప్పుడు డాడీతోని అల్లుడు అలా అలా బాగా ఉంటారు కదా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అలా కలిసి డాడీతోని ఒకళ్ళు ఏమన్నారంటే దాంట్లో వాళ్ళ డాడీతో నలుగురిలో, మామ మనం చాలా రోజుల నుంచి కలవలేదు మమ్మ, బాగా రోజులైంది కలిసి, మమ్మ చాయ్ సిగరెట్ తాగిపిస్తుంది మామ అని చెప్పి అడుగుతాడు బ్రదర్ అందరు నలుగురు మధ్యలో. అప్పుడు డాడీ ఏం చేస్తాడు బ్రదర్? చాలా కష్టంగా. డాడీ ఏం చేస్తాడు నువ్వు చెప్పు బ్రదర్? ఏం చేస్తాడు? తాగిపిస్తాడా? తాగిపియడా? తాగించలేడు కూడా. తాగిస్తాడేమో కానీ మరి బస్ ఛార్జీల పరిస్థితి ఏంటి? అదే అడుగుతున్నా, తాగిస్తాడా తాగాడా? తాగిస్తాడా? నేను చెప్తా సరేరా తాగిస్తారా, అత్తమ్మ ఒక మాట చెప్తే బయటికి వెళ్తున్నా కదా, మళ్ళీ అత్తమ్మ భయం పడుతుంది, అత్తమ్మ ఒక మాట చెప్తా అని చెప్పి డాడీ ఏం చేస్తాడు, అమ్మ దగ్గరకు వస్తాడు. అమ్మ దగ్గరకు వచ్చి, ఏమే పిల్లలకి అందరికి తొందర అన్నం తినిపి, నేను బయట నిల్చుంటా సైడ్కి, నువ్వు పిల్లల్ని తొందర అన్నం తినిపించి పట్టుకొని రా అని చెప్పి డాడీ ఏం చేస్తాడు, బయటికి వెళ్ళి ఒక చీకటి ప్లేస్లో దాచుకుంటాడు. కనపడకుండా దాచుకొని ఏం చేస్తాడు డాడీ దాచుకొని, అమ్మ ఏం చేస్తుంది, అది కూడా అన్నం తినకుండా పిల్లల్ని అందరిని తొందరగా అన్నం తినిపించి అలా మట్టుకొచ్చి డాడీని కలిసి చీకట్లో డాడీ వచ్చేసి టకటక ఆటోలో వెళ్ళిపోతాడు. ఎందుకు బ్రదర్? ఏంటంటే ఈడేమనుకోవాలి, మామ వస్తాడని చెప్పి వెళ్ళిపోయిన బిజీలో రాలే కావచ్చు అనుకుంటాడు ఆడు అడిగినాడు. కానీ డాడీ ఏం చేసిండు బ్రదర్? తిన్నాడా? అమ్మ తిన్నదా? ఇది కూడా ఆలోచిస్తాడు బ్రదర్. నా అయ్య ఎంత బాధపడుతుంది, నా అవ్వ ఎంత బాధపడుతుంది, నేను ఎవ్వడు ఆలోచిస్తలేడు. ఈ సాలేగాళ్ళకి ఏం అర్థం అవట్లేదు బతుకంటే ఏందో. ప్రతి ఒక్కడు కత్తి గిత్తి వేపాను గీపాను అంటారు. అన్నీ చూసి బోరు కొట్టింది మాకు.